కొన్నిసార్లు సింప్లిఫికేషన్ నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఇటువంటి ప్రశ్నలు మనకి పరీక్షలో ఎదురైనప్పుడు విడిచిపెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి రూల్స్ అనేటువంటివి ఎలా అప్లై చేయాలో తెలియక జవాబు ఏమవుతుందనేది కనిపెట్టలేక విడిచిపెడుతూ ఉంటాం. మార్క్స్ అనేటువంటివి పోగొట్టుకుంటాం. కానీ గత వీడియోలో మనం ఏ విధంగా అయితే 2 power 20 + 2 power 20 + 2 power 20 + 2 power 20కి మనం ఆన్సర్ ఏ విధంగా తీసుకొచ్చామో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా స్క్వేర్ రూట్ ఉంది. సో అదే క్వశ్చన్‌కి ఎక్స్ట్రాగా మనకి అడిషనల్‌గా స్క్వేర్ రూట్ కడితే వాల్యూకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకేంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది కాబట్టి సో సేమ్ ప్రాసెసే ఉంటుంది. కానీ స్క్వేర్ రూట్‌లో చేస్తామనమాట. సో 3/99 అనేటువంటిది కామన్ తీయగా 3/99 ఇంటూ 1 + 1 + 1. సో మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/99 ఇంటూ 3/1 అయితే అవుతుంది. అక్కడ 3కి ఏమీ లేదంటే 3కి పవర్‌లో ఎక్స్‌పోనెంట్‌లో 1 ఉన్నట్లనమాట. గత వీడియోలో మనం దీనికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ బేసెస్ అనేటువంటివి ఈక్వల్ కాబట్టి సర్ట్స్ అండ్ ఇండిసెస్ రూట్స్ a/m ఇంటూ a/n ఏమవుతుంది? a/m+n కాబట్టి √3/100 అయితే అవుతుంది. అయితే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కూడా మరలా మనం రూల్ అనేటువంటిది ఏంటంటే ఈ రూల్‌ని అప్లై చేయాల్సి ఉంటుంది. √a/m రూల్ ఏంటి అంటే a/m/2 ఎందుకంటే రూట్ అనేటువంటిది 1/2 కాబట్టి సో m ఇంటూ 1/2 అంటే ఫైనల్‌గా a/m/2. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్‌లో ఏమవుతుంది 3/100/2 3/50 అనేటువంటిది ఫైనల్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. సో సేమ్ మేనర్‌లో ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి.